వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రీలాన్సింగ్ గురించి మనం చాలా వీడియోలు చేసాం. సో కింద కామెంట్లలో అడుగుతున్నారు అన్న అసలు ఎలా చేయాలి, ఏమేమి మనం ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు అని. సో నేను ఇప్పుడైతే ప్రజెంట్ టాప్ 10 డిమాండ్ ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ 2024లో ఉన్నాయి, వాటిని తీసుకొచ్చాను. ఈ టాప్ చాలా చేయొచ్చు, నేను టాప్ 10 తీసుకొచ్చాను. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్దాం. యాజ్ ద ఫ్రీలాన్స్ జాబ్ మార్కెట్ ఎవాల్వ్స్, ఇప్పుడు ఫ్రీలాన్స్ జాబ్ మార్కెట్ చాలా పెరిగింది. చాలామంది ఇప్పుడు జాబ్స్ కాకుండా డైరెక్ట్ ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు. సో వేరియస్ స్కిల్స్ బికమ్ ఇంక్రీజింగ్లీ ఇన్ డిమాండ్. హియర్ ఆర్ 10 ఫ్రీలాన్స్ స్కిల్స్ దట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బీ ఇన్ హై డిమాండ్ ఇన్ 2024లో హై డిమాండ్ ఉన్న 10 స్కిల్స్ని పట్టుకొచ్చాను, ఫ్రీలాన్సింగ్ స్కిల్స్. అలాగే మీరు కాలేజ్లో ఉన్న లేకపోతే లైక్ పాస్అవుట్ అయినా కూడా ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు మీ ఫ్రీ టైంలో. ఫ్రీలాన్సింగ్ మీ ఇష్టం. అలాగే ఏంటంటే ఫ్రీలాన్సింగ్ మీరు కాలేజ్ వాళ్ళకు, మీరు ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేకపోయినా, ఈవెన్ మీరు ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీ దగ్గర ఆ స్కిల్ ఉందని మీకు కూడా తెలియదు, అంటే మీరు నార్మల్గా కొన్ని చేస్తారు ఎడిటింగ్, అది కూడా ఒక ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. ఏదో ఒక ఏమంటారు, ఎవరికో ఎడిటింగ్ అవసరం ఉంటుంది, ఒక వీడియో కింద అని మాట్లాడుకుని ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క స్కిల్ ఇక్కడ ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు మీరు. నేను ఇక్కడ టాప్ 10 తీసుకొచ్చాను. ఫస్ట్ వన్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. ఎక్స్పర్టైజ్ ఇన్ SEO, social media marketing, content marketing and online advertising is essential as a business seek to expand their online presence. మీరు డిజిటల్ మార్కెటింగ్ ప్రజెంట్ చాలా ఇంపార్టెంట్. మనం SEOలో కానీ ఎక్స్పర్టైజ్ ఉన్నా, సోషల్ మీడియా మార్కెటింగ్ మీకు మార్కెటింగ్ చేయగలిగితే, మీరు కంటెంట్ మార్కెటింగ్, మీకున్న కంటెంట్ని ఎవరైనా మార్కెటింగ్ చేయగలిగితే, చాలామందికి ఏంటంటే వాళ్ళ దగ్గర కంటెంట్ ఉంటుంది కానీ మార్కెటింగ్ చేయలేరు. సో మీరు అక్కడ డిజిటల్ మార్కెటింగ్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. సో ఆన్లైన్ అడ్వర్టైజింగ్ చేయడం కానీ అందరికి రాదు, వాళ్ళ దగ్గర కంటెంట్ ఉంటుంది కానీ వాళ్ళకి ఫాలోవర్స్ ఉండకపోవచ్చు, ఏదో ఉండదు. సో మీరు డిజిటల్ మార్కెటింగ్ చేసి కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు ఫ్రీలాన్సింగ్లో. సెకండ్ వన్ వచ్చేసి కంటెంట్ క్రియేషన్. కంటెంట్ రైటర్స్కి చాలా అంటే చాలా డిమాండ్ ఉంది ప్రజెంట్. 2024లో కూడా అంతే డిమాండ్ ఉంటుంది, ఫుల్ డిమాండ్. కంటెంట్ రైటర్స్, కాపీ రైటర్స్, కంటెంట్ క్రియేటర్స్కి. ఎందుకంటే కంటెంట్ క్రియేటర్స్కి ఇప్పుడు ఎందుకంటే ఇన్స్టాలో కానీ మన ప్రతి దాంట్లో చూస్తాం కంటెంట్ క్రియేటర్స్ ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు. సో కంటెంట్ క్రియేటర్స్కి చాలా డిమాండ్ ఉంది. సో మనం ఏం చేయాలి, కంటెంట్ రైటర్స్ కూడా. ఇప్పుడు ఒకరు సంథింగ్ మీరు ఏదైనా కంటెంట్ గురించి చెప్తున్నారంటే అతనికి ఎవరో కంటెంట్ రాసిస్తారు, ఒక స్పీచ్ చెప్తున్నారన్న కంటెంట్ రాసి ఉంటుంది. సో కంటెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు రాయగలిగితే. సో ప్రొడ్యూస్ హై క్వాలిటీ రిటర్న్ అండ్ విజువల్ కంటెంట్ ఫర్ వెబ్సైట్స్, బ్లాగ్స్, సోషల్ మీడియా అండ్ మోర్. సో ఇక్కడ నేను వెబ్సైట్కి మీరు కంటెంట్ రాయొచ్చు, బ్లాగ్స్కి రాయొచ్చు, సోషల్ మీడియాలో రాయొచ్చు, ఇంకా మెనీ మోర్ నేను చెప్పినవి కూడా ఎగ్జాంపుల్. సో కంటెంట్ క్రియేషన్ మీ దగ్గర ఉంటే, అదే మీ దగ్గర స్కిల్ ఉందని కూడా మీకు తెలియదు, మీరు అలా కొన్ని చేస్తారు కానీ మీకు తెలియదు. సో కంటెంట్ మీ ఉన్న స్కిల్ని డబ్బు రూపంలో మార్చండి, మానిటైజ్ చేయండి మీ దగ్గర ఉన్న స్కిల్స్ని. సో కంటెంట్ క్రియేషన్ ఒకటి. తర్వాత వెబ్ డెవలప్మెంట్. మీరు కనుక ఒక వెబ్సైట్ క్రియేట్ చేయగలిగితే, లేకపోతే మీరు ఇప్పుడు సపోజ్ ఏదైనా స్కూల్కి వెబ్సైట్ అవసరం, లేకపోతే దేనికో సంథింగ్ ఎవరో ఒక ఆర్గనైజేషన్ వెబ్సైట్ అవసరం, క్రియేట్ చేసేయండి. డైరెక్ట్ క్లయింట్ వస్తాడు, ఇంత డబ్బులని మాట్లాడుకోండి, చేసిస్తానండి. సో విత్ ద గ్రోత్ ఆఫ్ ఆన్లైన్ బిజినెస్, వెబ్ డెవలపర్స్ స్కిల్డ్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ ఆర్ హైలీ సార్ట్ ఆఫ్టర్. సో వీళ్ళకి చాలా డిమాండ్ ఉంది. మనం వెబ్సైట్ చేసే వాళ్ళకి కానీ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్లో మనం వెబ్సైట్ ఎంత బాగా కనిపించాలి, అవన్నీ ఎందుకంటే డిజైన్ కూడా ఇంపార్టెంట్ కదా, చూసిన వెంటనే అట్రాక్ట్ చేయాలి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్లో కానీ. సో వెబ్ డెవలప్మెంట్ కూడా చాలా చాలా డిమాండ్ ఉంది. మొబైల్ యాప్ డెవలప్మెంట్. మొబైల్ యాప్ డెవలపర్స్, మనం మొబైల్ యాప్లో కూడా అంతే, మన మొబైల్ అప్లికేషన్స్ కూడా డెవలప్ చేయొచ్చు. ఎవరికైనా కావాలంటే ఈ యాప్స్ తయారు చేసేయండి. మొబైల్ యాప్ డెవలపర్స్ ఈ టెక్నికల్ స్కిల్స్ ఉంటుంది దీనికి. మొబైల్ యాప్ డెవలపర్స్ ఆర్ నీడెడ్ టు క్రియేట్ యాప్స్ ఫర్ స్మార్ట్ ఫోన్ అండ్ ట్యాబ్లెట్స్ క్యాటరింగ్ టు ద మొబైల్ ఫస్ట్ అప్రోచ్. సో మొబైల్స్లో కానీ మనం ట్యాబ్లెట్స్ చేయడానికి మనం యాప్స్, ఇప్పుడు ప్రతిదీ మొబైల్స్ యాప్స్ ఉంటాయి కదా. సో యాప్స్ ఎవరికైనా డెవలప్ చేస్తే దాన్ని కూడా ఫ్రీలాన్సింగ్ ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి చేసేయండి. తర్వాత గ్రాఫిక్ డిజైనర్స్ విత్ ప్రొఫిషియన్సీ ఇన్ బ్రాండింగ్. ఎవరికైనా ఏదైనా లైక్ లోగో క్రియేట్ చేస్తే, తర్వాత విజువల్ కంటెంట్ ఏదైనా చేయొచ్చు. చాలామంది ఇప్పుడు ఒక కంపెనీకి లోగో అవసరం ఉందనుకోండి, మీకు ఇస్తారు, లోగో డిజైన్ చేయండి. తర్వాత డిజిటల్ అండ్ ప్రింట్ మీడియాలో కూడా గ్రాఫిక్ డిజైన్ చాలా డిమాండ్ ఉంటుంది. అక్కడ కూడా మీరు ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏదైనా పంపిస్తారు, మీరు మీ ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకోవచ్చు గ్రాఫిక్ డిజైన్. సో మీ ఏదైనా బ్రాండ్ ఉన్న లోగో కానీ ఏమైనా మీడియాలో కూడా గ్రాఫిక్ డిజైనర్స్కి చాలా చాలా డిమాండ్ ఉంటుంది. తర్వాత UI అండ్ UX డిజైన్, యూజర్ ఇంటర్ఫేస్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ కూడా మనం ఎందుకంటే యూజర్ ఇంటర్ఫేస్ మనకు చాలా బాగా అనిపించాలి, ఏది ఓపెన్ చేసినా మనం యూజర్ ఇంటర్ఫేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెబ్సైట్స్కి, యాప్స్కి ఈ UI అండ్ UX డిజైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడడానికి బాగుంటేనే కదా మనకు కూడా అట్రాక్టింగ్ ఉంటుంది, ఇంప్రెసివ్గా ఫీల్ అవుతారు. సో ఇది కూడా మీకు ఫ్రీలాన్సింగ్ లాగా చేయొచ్చు, చాలా డిమాండ్ ఉంది. తర్వాత వీడియో ప్రొడక్షన్ అండ్ ఎడిటింగ్. ఈ ఎడిటింగ్కి అయితే
మీకు చాలామంది ఎడిటింగ్ చేస్తారు కానీ దాన్ని మనీ రూపంలో కన్వర్ట్ చేస్తలేరు. ఫ్రీలాన్సింగ్ చేసుకోండి. ఇప్పుడు పొలిటికల్ పార్టీ ఉంది, పొలిటికల్ పార్టీకి వాళ్ళు వీడియో తీస్తారు, మీకు పంపించారనుకో మీరు ఎడిటింగ్ చేసేయాలి. మంచిగా ఎడిటింగ్ చేసి మీరు ఇన్స్టాగ్రామ్ పేజీలకు కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ప్రతి ఒక్క సెలబ్రిటీకి వాళ్ళకి ఎడిటర్స్ కావాలి. అలా ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. వాళ్ళు వీడియో పంపిస్తారు, మీకు తగ్గట్టు ఫ్రీలాన్సింగ్ చేసేయాలి. మీరు ఇక్కడ జాబ్ చేసినట్టు కాదు ఇక. సో వీడియోగ్రాఫర్స్ అండ్ వీడియో ఎడిటర్స్ ఆర్ నీడెడ్ టు ఫర్ కంటెంట్ క్రియేషన్, మార్కెటింగ్ మార్కెటింగ్ కూడా ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఉన్న ఎడిటింగ్కి చాలా అంటే చాలా డిమాండ్ ఉంది. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఎడిటింగ్కి ఇప్పుడు ప్రజెంట్ చాలా డిమాండ్ ఉంది. 2024లో మీకు మీ దగ్గర ఎడిటింగ్ స్కిల్స్ ఉంటే మాత్రం చాలా సంపాదించుకోవచ్చు. వీడియో ప్రొడక్షన్ ఇన్ వేరియస్ ఇండస్ట్రీస్. ఎడిటింగ్ ఉన్న వాళ్ళు మీ స్కిల్ని వేస్ట్ చేసుకోకండి, ఫ్రీలాన్సింగ్ చేయండి. ఒక పేజ్ని కాంటాక్ట్ కండి. వాళ్ళ బ్రో మీ వీడియోస్ ఎడిటింగ్ చేయాలంటే ఇంత అమౌంట్ మాట్లాడుకోండి. వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఒక 10 పేజీలకి చేస్తే ఒక 1 పేజ్ కూడా రియాక్ట్ కదా అవుతుంది. సో మీరు ట్రై చేయండి ఫస్ట్. ఎందుకంటే స్టార్టింగ్లో తక్కువ డబ్బులోకి వేయండి, ఏమవుతుంది తక్కువ మనీకి. మళ్ళీ మీరు ఒకసారి మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత మీ క్లయింట్స్ దొరుకుతారు ఆటోమేటిక్. తర్వాత సోషల్ మీడియా మేనేజ్మెంట్, ఇది కూడా సోషల్ మీడియా మేనేజ్ హెల్ప్ బిజినెస్ గ్రో, ఎంగేజ్ దేర్ ఆన్లైన్ కమ్యూనిటీస్ త్రూ కంటెంట్ ప్లానింగ్, పోస్టింగ్, ఇంటరాక్షన్ విత్ దేర్ ఆడియన్స్. ఇప్పుడు ఏదో ఒక మనం మెయింటైన్ చేస్తున్నామంటే దానికి సంబంధించి కంటెంట్ డైలీ వాడాలి, మీమ్స్ వాడాలి, ఇవన్నీ ఉంటాయి కదా. పోస్టింగ్ పేజ్ వాళ్ళు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా ఇవన్నిట్లో పేజెస్ ఉన్నప్పుడు దానికి సంబంధించి పోస్ట్ చేయాలి. ఇవన్నీ వాళ్ళు చూసుకోలేరు కదా. వీళ్ళు సోషల్ మీడియా మేనేజ్మెంట్కి ఇచ్చేస్తారు, వాళ్ళు డైలీ పోస్ట్ చేస్తారు. మీరు పిక్స్ మీరు అప్లోడ్ చేయడం కానీ ఇలాంటివి ఉంటాయి కదా. ఇంటరాక్షన్ అవుతారు ఆడియన్స్తో, ఏదైనా రిప్లై చేయాలనుకున్నా ఇవ్వచ్చు. సో మీరు మెయింటైన్ చేయొచ్చు. తర్వాత సైబర్ సెక్యూరిటీ. As online threats increase, freelance cyber security experts to help protect business and their sensitive data from cyber attacks. Cyber security చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే సైబర్ అటాక్స్ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నాయి కాబట్టి, ఇప్పుడు ఎవ్రీథింగ్ డిజిటల్ అయింది కాబట్టి. సో దానికి సంబంధించి మీరు ఫ్రీలాన్సింగ్గా సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్గా పనిచేయచ్చు. ఇది కూడా వెరీ డిమాండ్ ఉన్న స్కిల్. Data analysis and data science. Data analyst and data scientists are sought for after to help businesses make data-driven decisions and uncover insights from large data sets. ఎవరికైనా లార్జ్ డేటా సెట్స్ ఉన్నప్పుడు మీకు పంపించినప్పుడు దాన్ని మీరు అనలైజ్ చేయాలి. రా డేటా ఇచ్చినప్పుడు అనలైజ్ చేసి డేటా సైన్స్ మొత్తం మనం డేటా సైంటిస్ట్ లెక్క మొత్తం ఏం చేయాలి, మీరు ఫ్రీలాన్సింగ్గా డేటా సైంటిస్ట్గా చేయొచ్చు. రా డేటాని క్లీన్ చేసి ఒక వాళ్ళకి సంబంధించి ఇన్సైట్స్ రూపంలో మార్చాలి, ఫ్లో చార్ట్ కానీ ఇంకేదన్నా. సో దాని ద్వారా కూడా మీరు ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. ఫ్రీలాన్సింగ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. సో నేను ఇంకా చాలా ఫ్రీలాన్సింగ్ ఉంటాయి. నేను ఇంకా టాప్ 10 మాత్రమే చెప్పాను. ఇంకా చాలా ఉంటాయి ఫ్రీలాన్సింగ్, మీకే చాలా ఉంటాయి. సో మీరు ఇంకా ఏదైనా ఫ్రీలాన్సింగ్ చేయాలంటే చేసుకోవచ్చు. ఇవేనా అంటే ఇవే కాదు. సో టాప్ 10 ఇక్కడ నేను తీసుకొచ్చాను. ఈ 2024లో ఈ ఫ్రీలాన్సింగ్ స్కిల్స్కి చాలా డిమాండ్ ఉంది. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి, ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1,999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.